గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 42% రిజర్వేషన్ల అమలుపై నేతలు చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, సంవిధాన్ బచావో కార్యాచరణపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పీఏసీ సమావేశం ముగిసింది. భేటీలో ఖర్గే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడదని నేతల్ని హెచ్చరించారు. అదేవిధంగా నేతలు ఆచితూచి మాట్లాడాలంటూ పలు సూచనలు చేశారు. మరీ ముఖ్యంగా మంత్రి పదవిలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలన్నారు ఖర్గే. కష్టపడిన వారికే పదవులు వస్తాయని చెప్పిన మల్లికార్జున ఖర్గే మరో 15 ఏళ్లు అధికారంలో ఉండేలా పనులు చేయాలని సూచనలు చేశారు. పనిచేసిన వారికి తప్పగా గుర్తింపు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఇంకా పీఏసీ సమావేశం కొనసాగుతుంది. ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో రేవంత్, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. కాసేపట్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకి ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్లో భాగంగా సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, మంత్రులు, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.